అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్ట్ అయిన విజయపాల్కు 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. అయితే విజయపాల్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. రఘురామ అరెస్టు సమయంలో ఉన్న కుటుంబ సభ్యులను దర్యాప్తులో భాగంగా విచారించారు. ఇక విజయపాల్ దురుసుగా ప్రవర్తించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. దాంతో పాటు రఘురామకృష్ణ కస్టడీ సమయంలో ఉన్న పోలీసుల వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు అధికారులు. అరుపులు కేకల నాటి సిఐడి కానిస్టేబుల్స్ విన్నట్లుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రఘురామను చంపడానికి కూడా ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. నాడు తప్పుడు నివేదిక ఇచ్చి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు కూడా నిందితులేనని అన్నారు. మిలిటరీ హాస్పిటల్ నివేదిక ప్రకారం రఘురామ శరీరంపై గాయాలు ఉన్నాయని వెల్లడించారు. రఘురామను వేధించిన కేసులో 27 మందిని విచారించామని చెప్పారు. నాడు రఘురామను చిత్రహింసలు పెట్టిన సందర్భంగా ఉన్న వారందరినీ కూడా తాము విచారించామని, ఆయనపై దాడి జరిగిన మాట యథార్థమేనని నిర్ధారణకు వచ్చామని తెలిపారు.